జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవనరావు చిత్రపటానికి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగజ్జీవనరావు అణగారిన వర్గాల అభ్యున్నత కోసం చాలా కృషి చేశారని, ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగజ్జీవనరావు కూతురు మీరా కుమార్ కీలక పాత్ర పోషించి రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ఆమోదింపచేశారన్నారు. బాబు జగజ్జీవనరావు పాలన దక్షతను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బాబు జగజ్జీవనరావుతో వ్యక్తిగత పరిచయం ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు జగజ్జీవనరావు గారి జయంతి ఉత్సవ కార్యక్రమాల ముఖ్య అతిథులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్లవైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, యూనియన్ కాంగ్రెస్ మిత్రులు, ఎన్ఎస్యూ సోదరులు, అభిమానులు, పాత్రికేయులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా బాబు జగజ్జీవనరావు గారు గొప్ప సమతావాది, అంటే గొప్ప ప్రజాస్వామ్యవాది కూడా చెప్పగలరు. ఆనాడు వారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా స్వాతంత్రానంతరం వీళ్ళ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో సమానంగా చెప్పండి పాలనలో వారికి మించినటువంటి అనుభూతులు వేరెవరు లేరు అని చెప్పారంటే అది గొప్ప కాదు. ఇప్పుడు స్వతంత్ర భారతంలో వారు నిర్వహించినన్ని శాఖలు, అంటే వ్యవసాయ శాఖే కానీ, కార్మిక శాఖే కానీ, రక్షణ శాఖే కానీ, రైల్వే కానీ, అంటే అది ఏ శాఖే కానీ ఆ శాఖకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఒక పాలన అనుభవం, పరిపాలన దక్షుడు బాబు జగజ్జీవనరావు గారని చెప్పండి. మరి దేశంలో వ్యవసాయ రంగాన హరిత విప్లవాన్ని సాధించింది, రూపొందించింది బాబు జగజ్జీవనరావు గారని చెప్పక తప్పదు. ఇక్కడ కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పండి. అది వ్యవసాయ రంగమే కానీ, పరిశ్రమ రంగమే కానీ, యాజమాన్యానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రులు ఏదైతుందో ప్రత్యేకమైన హక్కులు పొందుపరిచింది ఇవాళ బాబు జగజ్జీవనరావు గారని చెప్పని చెప్పక తప్పదు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏదైతుందో జగజ్జీవనరావు గారు రక్షణ శాఖ మంత్రి. మన దాయాది దేశమైనటువంటి ఒక పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడమే కాదు, ఇవాళటి కూడా ఏదైతుందో పాకిస్తాన్ ఒక విధంగా ఏదైతుందో మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా యుద్ధ నీతి చేసింది మరి బాబు జగజ్జీవనరావు గారని చెప్పక తప్పదు. ఇలా బంగ్లాదేశ్ అవతరణలో ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించేది బాబు జగజ్జీవనరావు. వారు ఇన్ని కార్యక్రమాలు చేయడమే కాదు, అంటే గొప్ప ప్రజాస్వామ్యవాదాన్ని ఎందుకంటున్నానని చెప్పంటే, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో మన దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ నెలకొల్పాలని చెప్పని భావించినప్పుడు ఏదైతుందో ఇందిరాగాంధీ గారి యొక్క సహచరుడుగా ఆ నిర్ణయాన్ని విభేదించారు. మళ్ళీ ఈ దేశం ఏదైతుందో ఎప్పటికైనా ప్రజాస్వామ్య మూలాలతో నెలకొల్పబడ్డ దేశం భారతదేశం అనే ఆలోచనతో ఏదైతుందో విభేదించి అప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వారి ఎన్నికల్లో మరి పోటీ చేయటం, మరి ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా, బాబు జగజ్జీవనరావు గారు ఏదైతుందో ఉప ప్రధానిగా మన సేవలు అందించిందని చెప్పారు. అంత గొప్ప ప్రజాస్వామ్యవాది బాబు జగజ్జీవనరావు గారు. మరి ఏ జాతిపిత మహాత్మా గాంధీ గారిని మన పూజ్య బాపూజీగా పిలుచుకుంటారు. అటువంటి
జాతిపిత మహాత్మా గాంధీ గారి తదుపరి బాపూజీగా గుర్తింపబడ్డటువంటి ఏకైక నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారండి.